ఇట్ డజంట్ మ్యాటర్ ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా కూడా Right. అల్టిమేట్ గా జనానికి అవగాహన కల్పించడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు 4:15 అయినప్పటికీ ఇప్పుడు అక్కడ యాక్షన్ స్టార్ట్ కాబోతోంది. బట్ స్టిల్ ప్రజలంతా కూడా ఎలా అలర్ట్ అయ్యారు, చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులన్నీ కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసుకుని గ్యాస్ సిలిండర్స్ ఆఫ్ చేసేసుకుని వాళ్ళంతా కూడా ఎలా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతున్నారన్నది ఇక్కడ మనమంతా కూడా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక్క అపార్ట్మెంట్ లో మనకి కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్ నుంచి వందలాది అపార్ట్మెంట్స్ నేర్చుకుంటాయి. ఇక్కడ ఎలా అయితే ఒక్కొక్క అపార్ట్మెంట్ ఫ్లోర్ కి ఒక ఫ్లోర్ లీడర్ ని ఒక కోఆర్డినేటర్ ని పెట్టుకున్నారో అదే రకంగా రేపు పొద్దున అలాంటి పరిస్థితి వస్తే మనమంతా ఉండే అపార్ట్మెంట్స్ లో కూడా మనం అలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్నది ఇక్కడ నుంచి మనం అంతా నేర్చుకోవాలి. ఏ ఒక్కళ్ళకో లేకపోతే ఆ అపార్ట్మెంట్ కో ఆ ఏరియాకో సంబంధించింది కాదు. ఇది మనలో ఎవరికైనా జరగచ్చు, మన ఎవరి ఇంటి దగ్గరైనా జరగచ్చు, మన కుటుంబానికి జరగచ్చు, మన ఎదురుగా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీని మీద అవగాహన పెంచుకోవాల్సింది. ప్రస్తుతం వైజాగ్ నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. కోటేశ్వరరావు, అండ్ ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు? అక్కడ ఎలా జరుగుతోంది ఈ మాక్ డ్రిల్? ప్రజలంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా? ప్రస్తుతానికి నేను జాలర్పేటలో ఉన్నాను. జాలర్పేటలో మనం చూస్తే ఒక అపార్ట్మెంట్లో సివిల్ మాక్ డ్రిల్ జరుగుతుంది. ఇప్పుడే మనం చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ జరిగితే ఫైర్ సేఫ్టీ బృందం, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఏపీ ఫైర్ బృందాలన్నీ కూడా ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మంటల్లో చిక్కుకుపోయిన ఉన్నటువంటి ఇద్దరిని వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. ఒకరిని మోసుకొని కింద రాగా మరొకరిని ఈ తాళు సహాయంతో వాళ్ళని కింద తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆ మంటలు చెలరేగుతున్న క్రమంలో అక్కడ ఏపీ ఫైర్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. అక్కడ ఇది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ మొత్తం ప్రతి ఫ్లాట్లో కూడా సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఏ విధంగా ఉండాలి, ఇలాంటి యుద్ధ వాతావరణం చెలరేగితే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, మంటలు చెలరేగినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, పొగొచ్చినప్పుడు మంటల తాలూకు పొగొచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలనే విధంగా కూడాను ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. మనం చూస్తుంటే పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్స్ కూడా చేరుకుంటున్నాయి అపార్ట్మెంట్లో. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మ్యాన్కి సంబంధించిన లాస్ లేకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన అవగాహన కల్పిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ సందర్భంగా విశాఖ సిటీ ప్రధానంగా తూర్పు నావికాదళానికి ప్రధాన స్థావరం ఈ సముద్రం ఒడ్డున ఉండే ఈ విశాఖకి థ్రెట్ ఉండే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఎప్పటి నుంచి అప్రమత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి జాలర్పేట ఎంచుకొని సివిల్ మాక్ డ్రిల్ చేస్తున్నారు. వాళ్ళు చూడచ్చు స్పష్టంగా ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు, ఆ మంటలను ఆర్పేందుకు ఏపీ ఫైర్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయి, అదేవిధంగా అందులో చిక్కుకున్నటువంటి మనుషులను ఎలా బయట తీసుకొస్తున్నారని మనం స్పష్టంగా చూడొచ్చు. దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం, ఫైర్ యంత్రాంగం, రెవెన్యూ, అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ చేరుకొని సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సివిల్ మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. ఏదైనా విశాఖపట్నం అనేది అప్రమత్తంగా ఉండాలి. ఇది ప్రధాన కేంద్రాల్లో రక్షణకు సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన ప్రధాన స్థావరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి కావటము, ఇక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా విశాఖ కొంత థ్రెట్ ఉంటుంది కాబట్టి ఈ నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ చేపట్టారు. మొత్తం విశాఖలో జాలర్పేటతో పాటు ఆక్సిజన్ టవర్స్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి ఈ వన్ టౌన్ ప్రాంతం అనేది ఎప్పుడు బిజీగా ఉంటుంది. చాలా కుటుంబాలు కూడా చాలా దగ్గరగా నేరుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం చెలరైతాయి, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని దానిపైన ఈరోజు ఆపరేషన్ అభ్యాసంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. చూడొచ్చు మరొక బిల్డింగ్, అది ఇండివిజువల్ బిల్డింగ్లో మంటలు చెలరైతే ఏ విధంగా చేయొచ్చు అనే దానిపైన కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా ఈరోజు ఈ ఆపరేషన్ అభ్యాసం అనేది అయితే కొంత విశాఖ నగర ప్రజలకు అవగాహనకి ఒక మంచి ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు. పోలీసు బృందం కావచ్చు, ఇటు వైద్యులు కావచ్చు, అదేవిధంగా మొత్తం రెవెన్యూ, ఇక్కడ ఉన్నటువంటి నావిక, అన్ని శాఖలు కూడా ఇక్కడ సమన్వయం చేసుకుని ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు మంటల్లో చిక్కుకుపోయిన వారిని ఏ విధంగా కాపాడుతున్నారు, ఏ విధంగా తీసుకెళ్తున్నారు, తీసుకుని వైద్య ఆరోగ్య శాఖ వారు ఏ విధంగా సేవ్ చేస్తారని చూడొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా బస్సులో నుండి దిగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఆధునిక టెక్నాలజీ ఉన్నటువంటి దుస్తులతో, యూనిఫామ్ తోటి వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అందరూ కూడా ఈ మంటలు చెలరైన ప్రాంతంకి వెళ్ళి ఇక్కడ ప్రయత్నించే ప్రయత్నంగా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడంతా కూడా అంటే ఒక యుద్ధ వాతావరణం, ఒక హడావిడి కనిపిస్తుంది. ఎటువంటి మానవ ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి పోలీసు యంత్రాంగం ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా అందరినీ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుందో. అదేవిధంగా ఇక్కడ స్థానికులందరూ కూడా
అప్రమత్తం చేశారు. ఆపరేషన్ అభ్యాసంలో భాగంగా అందరూ అప్రమత్తం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనే విధంగా ఇక్కడ విశాఖలో ప్రధానంగా 1 టౌన్లో జరుగుతున్నటువంటి ఈ మాక్ డ్రిల్ మనం చూడొచ్చు. రైట్ కోటేశ్వర, సో అదే దేశవ్యాప్తంగా కూడా ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ స్టార్ట్